హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్ అండి. మనము ఈరోజు బీరకాయ కర్రీ చేస్తున్నామండి. చాలా బాగుంటుందండి. చపాతీలోకి కానీ, సంగట్లోకి కానీ, రైస్లోకి కానీ సూపర్ ఉంటుందండి. ఇది మన స్టైల్ బీరకాయ కర్రీ అండి. చూసేసేయండి, నేను ఎలా చేస్తానో మీరు కూడా అలా చేసుకుని ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, బీరకాయ కర్రీకి కావాల్సినవి కొంచెం జీలకర్ర, ఆయిల్ లేకుండా కొంచెం రోస్ట్ చేసినానండి. ధనియాలు కూడా అలాగే చేసిన. ఇది పచ్చిశనగపప్పు అండి, కొంచెం మాడిపోయింది. మీరు ఇలా అయితే కాకుండా ఈ కందిపప్పు రోస్ట్ చేసిన చూడండి, ఇలానే ఇది కూడా చేసుకోవాలి. నాకు ఫోన్ వచ్చిందని నేను వదిలేసిన పొయ్యి మీద, కొంచెం ఇవి మాడిపోయినాయి. పచ్చిశనగపప్పు మీరు ఇలానే ఇవి కూడా ట్రై చేసుకోండి. చూసారు కదండి, జీలకర్ర, ధనియాలు, పచ్చిశనగపప్పు, కందిపప్పు ఇవి పొడి కొట్టుకోవాలండి. మిక్సీలో పొడి కొట్టుకున్న తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ వేసుకొని కొంచెము ఆయిల్ వేసి డ్రై చేసిన 2 ఆనియన్స్, 2 పచ్చిమిర్చి, ఒకే ఒక్క టమాటా అండి, ఎక్కువైతే తీసుకోకూడదు. ఇలా ఒక టమాటా, 2 ఆనియన్స్, 2 పచ్చిమిర్చి ఆయిల్లో వేయించుకోవాలి. ఈ డ్రై చేసుకోవాలండి. నేను ఫస్ట్ బీరకాయ ఇలా ముక్కలు తరిగేసుకొని చిన్న చిన్నగా కొంచెము ర్యాక్ ఉప్పు ఉంటుంది కదండి, కళ్ళుప్పు వేసి కడిగి పిండి పెట్టుకున్నా. నేను ఏమైనా కూరగాయలు ఉప్పు వేసి కొంచెం బాగా క్లీన్ చేసి పక్కన పెడతానండి. ఎందుకంటే దానివల్ల ఉన్న ఏమన్నా బ్యాక్టీరియాలు ఏమన్నా పైన పడతాయి కాబట్టి నీట్గా ఉంటాయని నేను ఉప్పు వేసి కడుగుతానండి. అది మీ ఇష్టము. ఇంకా దీంట్లో మసాలాలు అయితే ఏం లేవు. పసుపు, కారము, కళ్ళుప్పు తీసుకున్నానండి. తాలింపుకి కొంచెం కరివేపాకు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇవి 2 తాలింపుకి, కొన్ని ఆవాలు, 1 వట్టిమిరపకాయ అండి. కొంత వాటర్ కావాలి కదా మనకి గ్రేవీ కోసము. నేను ఇప్పుడు ఇది డ్రై చేసేస్తా. మనము ఇలా మిక్సీ తీసుకొని ఈ మిక్సీలు అన్నీ వేసుకొని మనం రెడీ చేసుకొద్దామండి. పేస్ట్ ముందుగా పేస్ట్ చేస్తే మీకు అర్థం కాదు కదండి, అందుకు నేను అన్నీ చూపిస్తాను. మీకు పేస్ట్ చేసి నేను కర్రీ రెడీ చేస్తాను. మీకు ఒక సీక్రెట్ చెప్తారండి. ఇవి బీరకాయలు ఉన్నాయి కదండి, బీరకాయల పైన ఉన్న పొట్టు ఇది. ఇవి ఏం చేయాలంటే మనము బాగా ఫ్రెష్గా ఉన్న పొట్టు ఉంటుంది కదండి, తొక్కలు ఉంటాయి కదా, ఇవి ఇలా బాగా ఫ్రెష్గా ఉండేవి అయితే మీరు ఆ పక్క ఈ పక్క తీసేసుకొని ఏవైతే ఫ్రెష్గా ఉన్నాయో మీకు కావాల్సినన్ని ఇలా తీసుకోండి. ఇవైతే నేను పారేను, చట్నీ చేస్తానండి. రోటి చట్నీ చాలా బాగుంటుంది. బీరకాయ పొట్టుతో చట్నీ అండి. ఉద్దిపప్పు, మినప్పప్పు అన్నీ వేసి నేను చట్నీ చేస్తాను. చింతపండు అది నేనైతే ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. నేను సాయంత్రం కానీ రేపు కానీ టైం ఉన్నప్పుడు నేను రోటి పచ్చడి, మీకు ఈ తొక్క పచ్చడి ఇదే అండి, పొట్టు పచ్చడి మీకు చూపిస్తానండి. ఇలా మీరు బీర తొక్కలు ఉంటే ఇలా బాగా నీట్గా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీకు టైం ఉన్నప్పుడు 2 రోజులు 3 రోజుల తర్వాత చేసుకోండి. మరి ఎక్కువ రోజులు అయితే పెట్టొద్దు, పాడైపోతాయి. 1 రోజు 2 రోజులు అండి, మరి ఓవర్ అయితే వద్దు. మీరు చట్నీ చేసుకున్నారు చాలా బాగుంటుంది. ఇది కూడా మన నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తా రండి. ఇంకా ఈ మసాలాలన్నీ మనము మిక్సీకి వేసుకొచ్చేద్దాము, కర్రీ రెడీ చేద్దాం. మళ్ళీ చూడండి ఫ్రెండ్స్, మన మసాలా అయితే ఎర్రగడ్డ, పచ్చిమిరపకాయలు, టమాటా, ధనియాలు, కందిపప్పు, శనగపప్పు, జీలకర్ర పేస్ట్ కొట్టేసాం కదండి. ఇంకా మనం కర్రీ రెడీ చేసేద్దాం. ఏదన్నా చేసుకునేటప్పుడు ఫుల్గా చూడాలండి, వీడియో స్లిప్ చేయకుండా చూసారంటే ప్రతి ఒక్కటి మీకు అర్థమవుతుంది. నా వీడియో కాకపోయినా వేరే వాళ్ళదైనా సరే మీరు ఏదన్నా ఇంట్రెస్ట్గా చేసుకోవాలన్నప్పుడు మీరు ఫుల్గా చూడాలి. ఏదైనా నేను కూడా వేరే వాళ్ళని ఫాలో అయినప్పుడు ఖచ్చితంగా ఇలానే చూస్తానండి. నేను ఇవన్నీ మనం రెడీ చేసి పెట్టేసుకుందాము. ఆయిల్ అయితే పెట్టేసినా. ఇంకా నేను రండి, ఇంకా మనము స్టవ్ దగ్గరికి వెళ్ళిపోదాం కదా. ఇప్పుడు మనము కొన్ని ఆవాలు వేసుకుందాం. చిట్టపట్టమల్లి కొన్ని అండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ పైన చూడండి, అల్లము పచ్చివాసన పోయింది కదా, ఆవాలు అవి వేసినాము. దీంట్లో మనము 2 వట్టిమిరపకాయలు వేసుకున్నాము. బాగుంటుంది తాలింపు వేసుకుంటే. దీంట్లోనే కరివేపాకు కూడా వేసేద్దాం. ఇలా కొన్ని ఆవాలు, వట్టిమిరపకాయ, కరివేపాకు. ఇప్పుడు మనము ముందుగా పెట్టుకున్న మసాలా ఉంది కదండి, ఆల్రెడీ మనం అన్నీ డ్రై చేసి వేసుకొని పెట్టేసుకున్నాం కదా. ఈ మసాలా దీంట్లో వేసేద్దామండి. ఇలా ఏ పచ్చివాసన రాదండి, ఎందుకంటే మనం ఆల్రెడీ ఆయిల్లో ఏం చేసినాం కదా, ఎర్రగడ్డ ఇంకా పప్పులు వచ్చేసి డ్రై చేసినాము. అంత టైం ఏం పట్టదు.
పచ్చివాసన అయితే రాదు. ఇంకా దీంట్లోనే మనం పెట్టిన ఉప్పు, కారము, పసుపు అండి. అంటే మసాలాలు ఎక్కువ ఏం లేదు దీనికి. ఇలా మనం మసాలా వేసుకున్నాం కదా, దీంట్లో వాటర్ అయితే కొంచెం వేసాము. మీరు ఉప్పు, కారము ఇంకా ఎక్కువ స్పైసీగా కావాలనుకుంటే ఈ మసాలా వేసినప్పుడే అన్నీ చూసుకొని వేసేసుకొని మూత అయితే పెట్టేసుకోండి. ఏం లేదు, మీకు ఎంత వాటర్ కావాలో అంత వాటర్ కూడా వేసేసుకోవాలి. ఇలా నేను ఇంకొంచెం వాటర్ అయితే తెస్తానండి. చూసారు కదా, ఇలా ఉడికినప్పుడు మనము ఇది ముందుగా మనం పెట్టేసుకుందాం ముక్కలు తరుక్కొని, బీరకాయ ముక్కలు. ఇలా చపాతీలోకి అయితే చాలా బాగుంటుందండి, రైస్లోకి కూడా బాగుంటుంది. ఇలా మీకు తెలిసిందే కదా, లాస్ట్లో మనము ఉడికిపోయినాక కొత్తిమీర వేసుకుందాము. చూపించలా మీకు ఫస్ట్లో. ఇంకొంచెం వాటర్ వేసుకోండి, మీకు ఎంత గ్రేవీ కావాలంటే అంత వేసుకొని ఇలా బీరకాయ ఉడికేటంత వరకు మీరు మూత పెట్టేసుకుంటే అంతే అండి. సింపుల్గా బీరకాయ కూర రెడీ అయిపోతుంది. మూత పెట్టేద్దామండి. ఇంకా చూడండి ఫ్రెండ్స్, కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. బీరకాయ గ్రేవీ, బీరకాయ కూడా మెత్తగా ఉడికిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి మనం బౌల్లోకి తీసేసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, బీరకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. గ్రేవీ ఎంత బాగుందో కదా. దీంట్లో మనం కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకున్నామంటే సూపర్ ఉంటుందండి బీరకాయ గ్రేవీ. చూడండి, బీరకాయ ముక్కలు కూడా ఎంత బాగా ఉడికిపోయినాయి కదా. వేడివేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి. మీకు కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఇలానే చేసుకుని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ అండి.